ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభునామంలో మీకు అందరికీ మా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, గడిచిన దినం నుండి దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడినందుకు ఆయనకే మహిమ కలుగునుగాక. మరొక మారుగా ఈ రీతిగా వీడియో పరంగా సోషల్ మీడియా పరంగా మీ ముందుకు రావటానికి ఇష్టపడుతున్నా. ఎందుకనంటే BOUI జయశాలి పిడి సుందర్రావు వాడు ఈ మధ్య కాలంలో డిబేట్ వద్దని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంటర్నేషనల్ నా పిల్లలైన వారెవరు కూడా దయచేసి మీరు డిబేట్లు పెట్టకండి, పోటీలు నిర్వహించకండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు నా పిల్లలని చెప్పుకునేవారు ఎవరైనా మీరు ఒకటే గమనించండి, మీరు ఇలా పోటీలని డిబేట్లని కానీ ఇలా పెడితే మిమ్మల్ని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి తీసి బయట పడేస్తాను. ఎవరిని అడగను, వాళ్ళని తీసి బయట పడేస్తాను. ఎందుకంటే ఈ చెత్త నా దగ్గర ఉంటే నాకు ప్రమాదమే, BOUIకి ప్రమాదం. వద్దు, పోటీలు చేయకండి, అది మంచిది కాదు. నేను మర్యాదగా చెప్తున్నాను. BOUIలోనూ నా పిల్లలు కూడా మీరు ఇలా సవాలు విసరడాలు చెప్తే నాకు ఆ సాక్ష్యంతో ఏవైనా దొరికితే యూట్యూబ్లో మిమ్మల్ని BOUIలో నుంచి డిబార్ చేసి పడేస్తాను. మీరు ఎవరు మాకు ఉండనవసరం లేదు. మీలాంటి వాళ్ళు చెడిపోయిన వాళ్ళు ఉండి చెడిపోతున్నారు బయట. క్రైస్తవ్యానికి అవమానం ఏర్పడుతుంది బయట. ఏదైనా అనుకున్నారనుకో, మీరు ఏమైనా చేయాలనుకున్నారు అనుకోండి, డాడీ మేము ఇలాగా ఎలియన్స్ గురించి మేము నాసాతో నేను వెళ్ళి నిలబడాలనుకుంటున్నాను, అమెరికాకి టికెట్ బుక్ చేసుకున్నానంటే అప్పుడు నేను చెప్తాను పద్ధతి ఏంటో. నువ్వు వెళ్ళిపోయి అంటే అక్కడ తొక్కేస్తారు నిన్ను. నీకు పట్టులు నేర్చుకోవాలి కదా, నువ్వు గురువు దగ్గరికి వచ్చి పట్టులు నేర్చుకొని దీనికి పట్టు ఎలియన్స్ అంటే ఏంటి, ఏ లోకంలో ఉన్నాయి, ఎవరెవరు ఏమైనా అనుకుంటున్నారు. నా పిల్లలు ఎవ్వరూ కూడా పోటీలు డిబేట్లు ఇలాంటివన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వకండి. మీరు జాగ్రత్తగా వారు భయపడినట్లుగా మనం చూడగలుగుతాం. ఎందుకు భయపడ్డాడు అని అంటే దేవుడు అతనికి దెబ్బ కొట్టాడు. వాడు వీడు అని సంబోధించిన వ్యక్తి ఈరోజు మర్యాదగా మాట్లాడుతున్నాడు. ఎందుకని బైబిల్ దగ్గరకు వచ్చే ముందు నా దగ్గరకు వచ్చి నేర్చుకో. బైబిల్లో ఏముందో నేను చెప్తాను నీకు. దొంగ వెధవల దగ్గరికి వెళ్ళావంటే అడికేం తెలుసు బైబిల్. హైదరాబాద్ లో ఉన్నవాడు ఎవరిదైతే పెద్ద చర్చ ఉందో వాడే గొప్పవాడు అనుకుంటున్నావు. బైబిల్ తెలియని మూర్ఖులు రా వీళ్ళంతా. బైబిల్లో ఏముందో చెప్పాలంటే ఆంజనేయ నేల మీద పిడి సుందర్రావు ఒక్కడే. ఎవడో సన్నాసిని తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి ఎవడో సన్నాసి దగ్గర కెమెరా పట్టుకొని వెళ్ళి బైబిల్ చెప్పిందని వాడు చెప్తే నీకు చెప్పడానికి సిగ్గు లేదు. వాడికి ఎలాగ చచ్చాడు వాడు, సిగ్గులేని వాడు బైబిల్ తెలియని వాడు, డబ్బు కోసం బైబిల్ పట్టుకున్నవాడు, దేవుని ఆస్తులు అమ్ముకుంటున్నవాడు. వాడికేం తెలుసా బైబిల్? విదేశాలను అడుక్కున్నవాడు, విదేశీ అమెరికా మెట్ల మీద కూర్చొని దారంలో దండుకునే బెగ్గర్స్ రా వీరంతా. బైబిల్ తెలిసాలంటే, నువ్వు నేర్చుకోవాలంటే రహస్యాలు చెప్తున్నవే, ఆ రహస్యానికి మేటరు కావలసిందే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పాదాల దగ్గర పడాలని వచ్చే. అంటే దేవుడు దెబ్బ కొట్టేసినాడు. ఎవరి దెబ్బైనా తట్టుకోవచ్చేమో కానీ దేవుని దెబ్బ ఎవడు తట్టుకోలేడండి. దేవుని ఎదుట ఎవరైనా సరే, అందుకే వాక్యం సెలవిస్తుంది, నా సేవకుణ్ణి తాకితే దేవుని కనుగుడ్డును ముట్టినట్లుగా అని వాక్యం సెలవిస్తుంది. అంటే సేవకుణ్ణి తాకితే, ముట్టినా, మాట్లాడినా దేవుని యొక్క కనుదృష్టిని ముట్టినట్లుగా అన్నట్లుగా వాక్యం సెలవిస్తుంది. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు కదా, ఈరోజు చాలా మంది సేవకులను మీకు బైబిల్ తెలియదు, ఎవడికి బైబిల్ తెలియదు, నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి అన్నట్లుగా మాట్లాడిన వారే ఈ రోజున
డిబేట్ వద్దంటున్నాడు. ఇంతకుముందు మీసాలు దువ్వి జబ్బలు ధరిసి తొడలు కొట్టి క్రైస్తవాన్ని అంతటిని గలిబిలి చేసిన వీరు ఏం చేస్తున్నారు? డిబేట్ వద్దు, మాట్లాడొద్దు, మీరు BYU నుండి మిమ్మల్ని బయటికి తీసేస్తానని. చూడండి, వాడు దెబ్బతిన్నాడు. వాడు ఇంతకుముందు కూతలు కూసిన బైబిల్ని ఎవరికి తెలియదని చెప్పిన వాడే ఈరోజు దెబ్బతిని వద్దు. ఎందుకంటే పండు ముసలోడైపోయినాడు. ఇంకా ఇప్పుడు ఆవేశం ఉండదు, ఆలోచన. ఇంతకుముందు ఆవేశం ఉండొచ్చు కానీ ఆలోచన ఉండదు. కానీ ఇప్పుడు ఆలోచన. ఎందుకు భయపడ్డాడు? ఎట్లాగానంటే క్రైస్తవులు బోధకులు అడుగుతున్న ప్రశ్నలకు వారు నిలబడలేకపోతున్నారు. ఈరోజు ఇంతకుముందు నుంచి నేను వారిని ఎదుర్కోవటం జరుగుతుంది. ఇంతకుముందు నుంచి ఎదుర్కొంటున్నా. కానీ ఈరోజు నాతో పాటు ఎంతోమంది ఎదుర్కొంటున్నారు. ఈరోజు ఒక్కొక్కరిని బయట తీసుకొని వస్తా. ఎంతోమంది BYUని ఎదుర్కొని నిలబడుతున్న వారు ఉన్నారు. ఇతను కూడా నిలబడ్డాడు. ఇతను కూడా మాట్లాడుతున్నారు. చిన్న సేవకుడి కాడ నుంచి పెద్ద సేవకుల వరకు కూడా మాట్లాడడానికి కారణం ఏంటి అంటే ప్రశాంతంగా ఉన్న క్రైస్తవ్యాన్ని గలిబిలిలోనికి నడిపించింది ఎవర్రా అంటే అదిగో BYU సంస్థ నుండి బయలుదేరిన ఒక దుర్బోధకుడు, సాతాను సేవకుడు. వాడి బోధలను ఆకర్షించి వాడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ రోజున పిన్ టు పిన్ రాసుకుంటున్నారు, పిన్ టు పిన్ మాట్లాడుతున్నారు. కానీ వాడు దొంగ బోధకుడని నేను ఏనాడో చెప్పేశా. వాడి బోధలు అసలు ఎవరు కూడా నమ్మొద్దు. సింహగర్జన పుస్తకములో ఉన్న కొన్ని టాపిక్స్ వేరే పాస్టర్లు రాసినట, కానీ వాడు చెప్పుకుంటున్నదంతా నేనే రాసేసిన. పిల్లారా, ఒకసారి మనం ఆలోచన చేయాలి. వీడిని మనం ఈరోజు ఎదిరించకపోతే చాప కింద నీరులాగా ప్రతి ఒక్కరిని పాడు చేస్తాడు, ప్రతి ఒక్కరిని చెడిపేస్తాడు, ప్రతి ఒక్కరి మీదకి రావటం జరుగుతుంది. ఇప్పుడు వీన్ని ఎదిరించకపోతే మన భవిష్యత్తు బాగుండదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తున్న మాట, ఎవరైనా సరే దుర్మాటలు మాట్లాడకూడదు. నోటి నుండి వచ్చిన ప్రతి దుర్మాటకు దేవుని ఎదుట లెక్క ఈరోజు అప్పగించుకోవాలి. అందుకే ఆనాడు మీసాలు దువ్వి తొడలు కొట్టి జబ్బలు ధరిసి పిలిచిన వాడే ఈ రోజున డిబేట్ చేయొద్దు. నా పిల్లలైనా మీరు డిబేట్ చేస్తే ఏం చేస్తారు? ఎవరికి చెప్పాను నేను, ఎవరికి చెప్పకుండా బయటికి తీసి పడేస్తాడంట. చూడండి ఆ వీడియో. ప్రియ దేవుని పిల్లలైన వారెవరు కూడా దయచేసి మీరు డిబేట్లు పెట్టకండి, పోటీలు నిర్వహించకండి. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు నా పిల్లలని చెప్పుకునేవారు ఎవరైనా మీరు ఒకటే గమనించండి. మీరు ఇలా పోటీలని డిబేట్లని కానీ ఇలా పెడితే మిమ్మల్ని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి తీసి బయట పడేస్తాను. ఎవరు అడగను, వాళ్ళని తీసి బయట పడేస్తాను. ఎందుకంటే ఈ చెత్త నా దగ్గర ఉంటే నాకు ప్రమాదమే, BYUకి ప్రమాదం. వద్దు, పోటీలు చేయకండి, అది మంచిది కాదు. నేను మర్యాదగా చెప్తున్నాను. BYUలోనూ నా పిల్లలు కూడా మీరు ఇలా సవాలు విసరడాలు చెప్తే నాకు ఆ సాక్ష్యంతో ఏవైనా దొరికితే యూట్యూబ్లో మిమ్మల్ని BYUలో నుంచి డిబార్ చేసి పడేస్తాను. మీరు ఎవరు మాకు ఉండనవసరం లేదు. మీలాంటి వాళ్ళు చెడిపోయిన వాళ్ళు ఉండి చెడిపోతున్నారు బయట. క్రైస్తవ్యానికి అవమానం ఏర్పడుతుంది బయట. ఏదైనా అనుకున్నారనుకో, మీరు ఏమైనా చేయాలనుకున్నారు అనుకోండి, డాడీ మేము ఇలాగా మరి ఎలియన్స్ గురించి మేము నాసాతో నేను వెళ్ళి నిలబడాలనుకుంటున్నాను, అమెరికాకి టికెట్ బుక్ చేసుకున్నానంటే అప్పుడు నేను చెప్తాను పద్ధతి ఏంటో. నువ్వు వెళ్ళిపోయి అంటే అక్కడ తొక్కేస్తారు నిన్ను. నీకు పట్టులు నేర్చుకోవాలి కదా. నువ్వు గురువు దగ్గరికి వచ్చి పట్టులు నేర్చుకొని దీనికి పట్టు ఎలియన్స్ అంటే ఏంటి, ఏ లోకంలో ఉన్నాయి, ఎవరెవరు ఏమని అనుకుంటున్నారు. నా పిల్లలు ఎవ్వరూ కూడా పోటీలు బిడ్డలారా, ఎంతమందిని మోసపరిచాడండి వారు.
ఎంతమందిని మోసపరిచినారు. ఈరోజు ప్రతి యవనస్తుడు అక్కడ ఉండడానికి కారణం ఏంటి అని అంటే ఆకర్షణ. ఈరోజు సినిమా హీరోయిన్లను సినిమా తెర మీద చూసి ఎలాగైతే ఆకర్షింపబడుతున్నారో యువత, అవునా, సినిమా హీరోయిన్లను చూసుకుంటూ ఈరోజు టిక్టాక్లో కూడా ఏమొస్తున్నాయి, ఆకర్షణలు వస్తున్నాయి. చిన్న పిల్లలు డ్యాన్సులు వేస్తున్నారు షార్ట్ మెసేజెస్లలో. ఇదంతా ఆకర్షణ. అలాగనే వాడు కూడా ఏం చేసినాడంటే ఆకర్షించాడు. డంబపు మాటలతో, అబద్ధపు మాటలతో అందరిని ఆకర్షింపబడి సొంత సేవకులను వదిలిపెట్టి వెళ్ళిపోయారు వాని దగ్గరికి. ఈ రోజున BOUIలో మాట్లాడుతున్న చిన్న బోధకుల నుంచి పెద్ద బోధకుడు ఎవరైనా సరే, వారు ఎవరైనా సరే ఈరోజు మీకు ఒక శుభవర్తమానం ఏంటంటే మిమ్మల్ని BOI నుండి బయటికి తీసేస్తారట. ఒక శుభవర్తమానం దూత తెలిపింది ఆనాడు కదా. కానీ ఈరోజు నేను ఏం చేస్తున్నా తెలుసా? ఆస్తులు అమ్ముకొని అమ్మా నాన్నలను వదిలిపెట్టి ఆస్తులు అమ్ముకొని BOUI వారికే సమర్పణ అన్నట్లు బ్రతికిన మిమ్మల్ని ఈరోజు మీ మీద ఏమొస్తున్నారు? చెడిపోయిన వారు ఇక్కడ నా దగ్గర ఉంటే నేను కూడా చెడిపోతా, కాబట్టి ఈ పిల్లలు అవసరంలే, నాకు చెడిపోయిన వాళ్ళు అవసరంలే, కాబట్టి తీసి బయటకి వేస్తాడంట. ప్రియులారా, ఆలోచన చేద్దాం. కానీ ప్రభు అలాగనలేదు. ప్రభు ఏమంటున్నాడు అంటే బయట ఉన్న వారిని సైతం తన సంఘంలోనికి రా అని పిలుచుకుంటున్నారు. ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా ప్రభు నామంలో తెలియపరుస్తూ ఈ మాటలు దేవుడు దీవించి ఆశ్రయించి బలపరచునుగాక. ఆమేన్.